అందరికీ నమస్కారం. నేను డాక్టర్ ఆండాళ్ భాస్కర్. ఇప్పుడు మనతో తన ఎక్స్‌పీరియన్స్ షేర్ చేసుకునేదానికి శ్రీలత వచ్చినారు. అంటే మామూలుగా మనం ఎప్పుడూ చెప్తుంటాం. మానసికంగా మనం రిలాక్స్‌డ్‌గానో, లేదో పట్టుదలగానో, సంతోషంగా, నమ్మకం ఇటువంటి పాజిటివ్ ఫీలింగ్స్ మానసికంగా గట్టిగా ఉంటే శారీరక లోపం సరి అవ్వడం సులభం. ప్రెగ్నెన్సీ రావడం కూడా చాలా ఈజీగా వచ్చేస్తది. అదే మానసికంగా మనం తొందరపడినా, బాధపడినా, డౌట్ పడినా, శారీరకంగా ఎంత పెద్ద ట్రీట్మెంట్ ఇచ్చినప్పటికీ అది అంత ఈజీగా రాదు. ఒకవేళ ప్రెగ్నెన్సీ వచ్చినా కూడా ఏదో కష్టంగా ఒక ప్రాబ్లం పోతే ఒక ప్రాబ్లం అట్లా వస్తూనే ఉంటది. దాన్ని చూసి చాలామంది ఏమనుకుంటారు, ప్రెగ్నెన్సీ ఈ కాలంలో రావడం చాలా కష్టం. ఒకటి ప్రెగ్నెన్సీ జర్నీ కూడా చాలా కష్టంగా ఉంటది. అది అంత ఈజీ కాదు అనే ఫీలింగ్. ఎందుకంటే అట్లా జరుగుతుంది. అట్లా చూస్తున్నారు. ఇప్పుడు శ్రీలత తన ఎక్స్‌పీరియన్స్‌ని చెప్తారు. అంటే అది ఎట్లా ఉంటదంటే మేము చెప్పిన దానికి ఆమె ఎక్స్‌పీరియన్స్ కరెక్ట్‌గా మ్యాచ్ అవుతుంది. ఇప్పుడు మనం మానసికంగా గట్టితనం వచ్చేసిందంటే ఆ హార్మోన్ బ్యాలెన్స్ అది పర్ఫెక్ట్‌గా కుదిరినప్పుడు శారీరకంగా అది గర్భం రావడం చాలా సులభం. ఎందుకంటే దాని పనితీరు అది. మనిషి పుట్టినప్పటి నుంచి ఈ గర్భసంచి, అండాశయం, ట్యూబ్ దాని పని అది చేసుకొని ఏం ట్రీట్మెంట్ లేకుండానే అందరూ కన్నారు. ఇప్పుడు వచ్చేసరికి ఈ ఒక 20 ఇయర్స్, 10 ఇయర్స్‌గా, 5 ఇయర్స్‌గా చాలా కష్టంగా ఎందుకు ఉంది అనే దానికి ఇంతకు ముందు కూడా మనం అనుకున్నాము. మనం అలా ఆహారంలో వచ్చే మార్పు, దానివల్ల ఎగ్, స్పెర్మ్ క్వాలిటీ తగ్గిపోతుంది ఒకటి. తర్వాత స్ట్రెస్ అందరికీ ఉంది కాబట్టి ఆ స్ట్రెస్ హార్మోన్ ఎక్కువ రిలీజ్ అయినప్పుడు ఈ పనితీరు గర్భం దాల్చడం అనేది అక్కడ ఒక డిలే అయిపోతుంది. సో ఇప్పుడు శారీరక లోపం అన్నీ బాగున్నప్పటికీ డయట్, మంచి విటమిన్స్ అది తీసుకొని హ్యాపీగా, ప్రశాంతంగా అసలు దాని గురించే ఆలోచించకుండా ఫ్రీగా ఉంటే గర్భం ఈజీగా వచ్చేస్తుంది. వచ్చే అవకాశం ఇప్పటికీ కూడా ఉంది అనేదానికి ఎగ్జాంపుల్ శ్రీలత. తన స్టోరీని తనే ఇప్పుడు మనతో షేర్ చేసుకోబోతున్నారు. అది మనసు పెట్టి వింటాము. అంటే ఎందుకు మనసు పెట్టి విన్నప్పుడే అంటే వాళ్ళ ఫీలింగ్‌లోకి మనం ఈజీగా కనెక్ట్ అయిపోతాం. అలైన్ అయిపోతాం ఆ వేవ్ లెంగ్త్‌తో. కాబట్టి వాళ్ళకయింది మనం కూడా అట్లా చేసుకోగలుగుతాం. మనకు కూడా ఇది వీలవుతుంది అనేది ఆ మనసు పెట్టి విన్నప్పుడే వస్తది. ఊరికే ఏదో పని చూసుకొని, ఏదో ఆలోచించుకొని, ఒక చెవి మాత్రం అక్కడ పెట్టుకొని, ఆ చెవిలో వినిపిస్తది. అది మనసుకి పోదు. అప్పుడు అది ఏదో వాళ్ళకొచ్చేసింది. నాకు వస్తదో రాదో, నేను ఇంతే, ఇటువంటి ఫీలింగ్ వస్తుంది. అందుకనే ఆ మనసు పెట్టి వినడం, తర్వాత దాని గురించి ఆలోచించడం, రిఫ్లెక్ట్ చేయడం. నేను ఏ పరిస్థితిలో ఉన్నాను, ఆ అమ్మాయి ఎట్లా మారగలిగింది, మారినప్పుడు ఎట్లా ఇది రాగలిగింది, ఇటువంటిది వీడియోస్ మనసు పెట్టి వినడం, తర్వాత దాని గురించి ఆలోచించడం, ప్రశ్నించడం, మనకి ఏం ప్రాబ్లం అని గమనించడం, ఆ ప్రాబ్లంని ఎట్లా మన ప్రాబ్లం నుంచి మనం బయటకు రావాలి, మానసికంగా మన డౌట్ ఏంటి, మన బాధ ఏంటి, మన భయం ఏంటి, అది నిజమా, అది ఊరికే అపోహ మాత్రమేనా అంటే దాని నుంచి మనం బయటకు వచ్చి అది హెల్ప్ తీసుకొని మనకు మనమే మళ్ళీ చెప్పుకోవడం, ఇది ప్రెగ్నెన్సీ రావడం, నా పరిస్థితి ఇది, కాబట్టి నాకు ఈజీగా వచ్చేదానికి అవకాశం ఉంది అనే కాన్ఫిడెన్స్ మనకి మనమే తెచ్చుకోవాలి. అట్లా మనకు మనం మాట్లాడడం, మన ఆలోచనను మనం గమనించడం, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అవుతుంది. ఇప్పుడు మనం శ్రీలతతో ఆమె స్టోరీని మనసు పెట్టి వింటాం. నమస్తే మేడం. నమస్తే మా. నా పేరు శ్రీలత. మాకు పెళ్ళయి 12 సంవత్సరాలు అయింది. చాలా దగ్గరలో ట్రీట్మెంట్ తీసుకున్నాను.
చాలా సార్లు అయితే ఒకసారి అసలు సక్సెసే అవ్వలేదు. అన్ని ట్రీట్మెంట్లు అయిపోయాయి. మైండ్ సెట్లో ఎక్కడ అసలు ఎప్పుడు అదే ఆలోచన. ఇంకా ఈ నెలలో నిలబడుతుంది, ఈ నెలలో నిలబడుతుంది, ఏం అసలు నిలబడలేదు. ఇంకా వదిలేసాను చూపించుకున్న తర్వాత. ఒక్క నిమిషం దాన్ని ఇంకా కొంచెం డీటెయిల్డ్గా చెప్పండి. ఎందుకంటే శారీరకంగా ఇద్దరిలో ఏం లోపం లేదు. ఏం ప్రాబ్లం అయితే అసలు లేదు మేడం. ఎంతమంది డాక్టర్ దగ్గర చూపించాం? మేము 5-6 నెంబర్స్ దగ్గర చూపించుకున్నాను. ఎక్కడికి వెళ్ళినా మీకు ఇది ప్రాబ్లం ఉందమ్మా అని చెప్పిన వాళ్ళు లేరు. ఎక్కడికి వెళ్ళినా ఏం ప్రాబ్లం లేదు, ప్రతి మంత్ మెడిసిన్ ఇస్తారు, ఈ నెల కన్ఫామ్ అయిపోద్దమ్మా అని చెప్తారు. కానీ కన్ఫామ్ అవ్వేది కాదు. అట్లాగే ఎక్కడికి వెళ్ళినా మీకు ఇది ప్రాబ్లం ఉంది, మీకు లేదు, బేబీకి ఇది ఏదైనా నిలబడడానికి మీకు ఛాన్స్ లేదని ఎవరు చెప్పలేదు. అందరూ అన్నీ బాగున్నాయి, కానీ ఈ నెలలో కన్ఫామ్ అవుతుందని ప్రతి మంత్ చెప్తారు మేడం. కానీ ఒకసారి కూడా కన్ఫామ్ అవ్వలేదు. ఇంకా 10 సంవత్సరాలు చూపించుకున్నాను. అట్లాగే 2 సంవత్సరాల నుంచి 2 సంవత్సరాల నుంచి చూపించుకుంటున్నాను. 10 ఏళ్ళ వరకు 12 వరకు చూపించుకుంటూనే ఉన్నారు. అప్పుడు పీరియడ్స్ వచ్చే ముందు మీ ఆలోచన ఎట్లా ఉండేది? ఇంకా అదే మేడం, నెలంతా మెడిసిన్ వాడతాను కదా, ఇంకా 2 డేస్లో అనిపిస్తుంది, డేట్ వస్తుంది కదా, కన్ఫామ్ అవుతుందా అవ్వదా, కన్ఫామ్ అవుతుందా, ఇంక ఇదే ఆలోచన ఉండేది. దాని మీద నుంచి మైండ్ ఎంత డైవర్ట్ చేద్దామన్నా అది అవ్వేది కాదు. కన్ఫామ్ అంటే అది మనల్ని ఒక ప్రవాహంలో కొట్టుకొని పోయినట్టు, ఇంకా అక్కడి నుంచి రాలేము అసలు బయటికి. ఇంక ఇదే ఆలోచన, ఎంత మార్చుకుందామన్నా నెల వచ్చేసరికి లాస్ట్ 2 డేస్ నుంచి ఇంకా అదే ఆలోచన వస్తుంది. ఇన్ని రోజులు మెడిసిన్ వాడడం, నిలబడుతుందని చెప్పారు, నిలబడుతుందేమో ఒక్కసారి కూడా కన్ఫామ్ అవ్వలేదు. ఇంకా మైండ్ సెట్ మారడం లేదు. చుట్టుపక్కల వాళ్ళంతా చూపించుకుంటున్నారు కదా, ఎందుకు అవ్వట్లేదు అనేసి అడుగుతారు. ఏమైనా ప్రాబ్లం ఉందా అని అడుగుతారు. అడిగినప్పుడు నువ్వు ఎట్లా ఫీల్ అయ్యేదాన్ని? చాలా బాధపడేదాన్ని మేడం. అంటే చాలా ఇయర్స్ అయిపోయింది, ఇంకా మీకు ఇంకా పుట్టరేమో అనేది కూడా అనేవాళ్ళు. ప్రాబ్లం లేదు, పుట్టడం లేదంటే ఇంకా మీకు అసలు పుట్టరేమో అనేసి అనేవాళ్ళు. అప్పుడు చాలా బాధేసేది. అట్లాగా అన్ని బాధలు పడ్డాను. అట్లా మీకు తెలిసిన వాళ్ళు ఎవరికైనా, బంధువుల్లో ఎవరికైనా ఇట్లా లేకుండా ఉన్నారా? లేకుండా అయితే లేరు కానీ మేడం, మా అమ్మ వాళ్ళ అక్కకి కొంచెం లేట్గా పుట్టారు పాప పుట్టింది. ఆమెకి లేట్, మా పెద్దమ్మకి. లేకుండా ఎవరికి లేరు, మాకు అందరికీ పిల్లలు ఉన్నారు. తెలిసిన వాళ్ళకి చాలా మందికి లేరు, బంధువులు అయితే అందరికీ ఉన్నారు. అంటే నేను అడుగుతున్నాను అందుకనే, అంటే వాళ్ళలాగా నేను కూడా అయిపోతానేమో చాలా సార్లు ఆ ఫీలింగ్ వచ్చింది మేడం. అంటే తెలిసిన వాళ్ళకి చాలా మందికి లేరు కదా, మనకు కూడా ఇంక ఉండరేమో పిల్లలు, ఇంక మన లైఫ్లో పిల్లలు లేరేమో అనే ఆలోచన చాలా సార్లు వచ్చింది. మా అమ్మ అట్లా కాదమ్మా, అట్లా అనుకోకూడదు, పుడతారు, అట్లా ఎప్పుడు ఆలోచించొద్దని చెప్పేది. మా హస్బెండ్ కూడా అదే చెప్పేవారు, పుడతారు మనకి, నువ్వు అట్లా ఆలోచన చేయకూడదు, మనకి ఇంకా పుట్టరేమో అనేసి. ప్రయత్నం చేద్దాం, మన ప్రయత్నం చాలా చేయడం వరకు. కానీ ఆ ప్రయత్నం మేము కరెక్ట్గా చేయలేదు. మైండ్ సెట్ మార్చుకొని ఉంటే ముందే సక్సెస్ అయి ఉండేది. కానీ అది అంత ఈజీగా మారదు మేడం. ఎందుకంటే ఆలోచన బేబీ మీదే ఉంటుంది, ఎప్పుడు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవుతుందా అనే దాని మీదే ఉంటుంది, కానీ పక్కకి తీసుకునేకి అవ్వడం లేదు. అది చెప్తాను. పీరియడ్స్ వచ్చిన తర్వాత ఎట్లా ఫీల్ అయ్యేది? భలే అసలు బాధ మేడం, చెప్తే అది అసలు ఆ బాధ చెప్పలేము. ఇన్ని రోజులు వెయిట్ చేసి అయ్యో పీరియడ్స్ వచ్చాయి, కరెక్ట్గా టయానికి వస్తాయి కదా, ఇంకా కరెక్ట్గా వచ్చేస్తాయి. ఆ రోజు ఇంకా అంతా బాధ, ఇంకా ఆ బాధ అసలు ఎవరితో మాట్లాడాలనిపించదు. ఇంకా ఏం అసలు ఎప్పుడు బాధపడతా కూర్చొని ఉండేదాన్ని, ఆలోచిస్తా ఇంకెన్ని రోజులకి, ఎప్పుడు ఇస్తాడు దేవుణ్ణి ప్రార్థించుకుంటా ఉండేదాన్ని. ఏం స్వామి ఇంకా ఎన్ని రోజులు నాకు ఈ శిక్ష అని అట్లా మాట్లాడుకుంటా ఉండేదాన్ని. ఆ బాధ అయితే చాలా ఎక్కువ ఉండేది. ఇట్లా ఎవరెవరు ఉండేవాళ్ళు? మా హస్బెండ్, నేను, మా సిస్టర్ ఉంటుంది, మా బావ ఉంటాం. సో మా అక్క కొంచెం ధైర్యం చెప్పేది, నా ఏం కాదమ్మా వస్తుంది, నువ్వు అట్లా బాధపడకూడదు అని చెప్పేది. అది చెప్పినప్పుడు కొంచెం రిలీఫ్ అనిపిస్తుంది, కానీ మళ్ళీ బాధ అయితే బాధేస్తుంది. అంతే కదా. అప్పుడు పీరియడ్స్ వచ్చిందని చెప్పాలంటే మీ ఆయనకి కొంచెం బాధేసేది. అవును కదా.
2-3 సార్లు లేట్గా డేట్లు Date వస్తాయి, వచ్చింది. టెస్ట్ తెమ్మని చెప్తాను, నెగిటివ్ వస్తుంది. అది ఆయన చెప్పడానికి నాకు చాలా బాధేసేది. అంతే కదా. టెస్ట్ తెస్తాడు పాపం, ఎంతో ఆతృతగా ఇష్టంగా. తెస్తారు, అవును. కానీ అది నెగిటివ్ వస్తుంది. అది చెప్పలేను, చెప్పిన తర్వాత ఆయన బాధపడతారు. అది మేము ఇద్దరమే చాలా ఫేస్ చేసాం అట్లాగా. ఉమ్. ఇంకా లాస్ట్ IVF చేయించుకున్న తర్వాత IVF అంటే టెస్ట్ బేబీ చేసుకున్నారు. IVF చేయించుకున్న చేసుకున్నారు. తర్వాత ఇంకా అది కన్ఫర్మ్ అవ్వలేదు. ఇంకా లాస్ట్కి మా హస్బెండే నాకు ధైర్యం చెప్పారు, మేడం ఏదైతే అది అవుతుంది, ఇంకా ఎక్కడ చూపించుకోవద్దు, దేవుడు దయదలిచి బిడ్డనిస్తే మనకు బిడ్డ ఉంటారు, లేకపోతే లేదు. ఇంకా అక్కడికి విసిగిపోయాం మేడం మేము. IVF చేసి రాకపోయినప్పుడు ఆ బాధ ఇంకా ఎక్కువ అయిపోయింది, ఆ బాధ ఎక్కువ అయిపోయింది. 1 month అసలు నేను ఫుల్ డిప్రెషన్లోకి వెళ్ళిపోయాను మేడం. ఎవరితో మాట్లాడేదాన్ని కాదు, మా హస్బెండ్తో కూడా సరిగ్గా మాట్లాడేదాన్ని కాదు. ఆయన ఆ బాధ చూడలేక, వద్దు ఇంకా నువ్వేం బాధపడలేదు, పుడితే పుడతారు, లేకపోతే లేదు, వదిలేద్దాం అన్నారు. ఇంకా చాలా ధైర్యం చెప్పారు, సపోర్ట్ ఇచ్చారు. ఇంకా అప్పటి నుంచి కొంచెం నేను కూడా బయటికి రావడం, ఇంక ఇది ఇంతే, మనం ఎందుకు ఎన్ని రోజులని బాధపడతామని వదిలేసాను. ఆ ఒక నెలలోనే ఆ బాధ ఉండి ఆ నెల ఫుల్ డిప్రెషన్లోకి వెళ్ళిపోయాను. ఎప్పుడు బాధపడతా కూర్చొని ఉండేదాన్ని. IVF చేయించుకున్న తర్వాత IVF చేయించుకున్నా కూడా నిలబడలేదు, ఇంకా అసలు పుడతారో లేదనే బాధ ఎక్కువ ఉండేది. అక్కడ నుంచి డిప్రెషన్లోకి వెళ్ళిపోయాను. ఆ 1 month ఈయన బాగా సపోర్ట్ చేశారు మాకు, మా వారు. అప్పుడు మళ్ళీ కొంచెం బయటకు వచ్చి ఇంకా వదిలేసాను దాని గురించి. సరే ఏదైతే అది అవుతుంది, ఇంకా చూపించుకోవడం అంతా. అప్పుడు మీ ఆయన ఇచ్చిన సపోర్ట్ నీకు మనసుకి బాగా సపోర్ట్ చేస్తా, నువ్వేం బాధపడవలేదు, పిల్లలు లేకపోయినా మనకేమి ఉంటే సంతోషం, లేకపోతే బాధే ఉంటుంది, కానీ నువ్వు బాధపడి అంత అవసరం లేదు కదా అనేసి చెప్పేవాళ్ళు. అంటే ఇప్పుడు ఆయన ఖచ్చితంగా చెప్పారా, బిడ్డ కంటే నువ్వే నాకు ముఖ్యం అది చెప్పారు మేడం. చెప్పినప్పుడు నా సపోర్ట్ చేశారు బాగా. బిడ్డలు లేరని బాధపడితే నువ్వు మళ్ళీ బాధపడతావు, నేను మళ్ళీ ఇంకా ఎక్కువ బాధపడాలి అని చెప్పారు. ఇంకా అప్పుడు మీకు ఆ ఒక విషయంలో కొంచెం ఊరట కలిగి ఇది వదలడానికి నీకు మా హస్బెండ్ బాగా హెల్ప్ అయ్యారు ఆ మాట. ఇప్పుడే ఆయన కూడా బాధపడి ఇంకా రాలే, ఇంకేం చేస్తాము అని గమ్ముగా ఉండన్నా నేను రాను, బయటికి వచ్చేది. మా హస్బెండ్ బాగా సపోర్ట్ చేశారు, లేకపోయినా పర్వాలేదు మనకి, నువ్వు బాధపడద్దు అని చెప్పారు. అక్కడ నుంచి కొంచెం బయటకు వచ్చాము. ఆ తర్వాత ఇంకా ఆ నెల పిల్లల గురించి ఆలోచించలేదు మేడం. మేము హ్యాపీగా లైఫ్, ఇంకా ఇదే మన ఇద్దరు లైఫ్ అనుకున్నాం, ఎంతవరకు ఉండాలో హ్యాపీగా ఉందాం అనుకున్నాం. ఆ నెలలో కన్ఫర్మ్ అయింది. కన్ఫర్మ్ అయిన తర్వాత ఇంకా ఇక్కడికి వచ్చాము. 1.5 month. ఇప్పుడు పీరియడ్స్ రాకముందు మీకు సిమ్టమ్స్ ఏమైనా కనిపించేది? కొంచెం వైట్ అవుతుంది, కొంచెం లైట్ గా నడుములో పెయిన్ వస్తుంది. ఆ నెలలో రాలేదు. IVF చేసుకున్న నెలలో కూడా వచ్చింది. ఆ నొప్పి వచ్చినప్పుడు ఇంకా నాకు పీరియడ్స్ వచ్చేస్తుంది అనేది తెలిసిపోతుంది. ఆ నొప్పి వస్తే ఇంకా పీరియడ్స్ వచ్చేస్తాయి. అప్పుడు మన కన్ఫర్మ్ అయినప్పుడు ఆ వైట్ మైల్ అవ్వలేదు, పెయిన్స్ రాలేదు, బాగునింది అని. కానీ అప్పుడు అది రాలేదే అనేది కూడా ఎక్కి ఉండదు మనసులో. టెస్ట్ కూడా మా అక్క చేసుకోమంటా ఉండేది మేడం. నేను అక్క ఎందుకు ఎన్నిసార్లు చేసుకున్నాము, అదేం కన్ఫర్మ్ అవ్వదు ఏమవుదు అని చెప్పాను. కానీ మా అక్క 15 days కి టెస్ట్ తెప్పించి చేసుకో ముందు నువ్వు ఈ నెలలో, ఎందుకో ఆమెకు కూడా అనిపించింది కన్ఫర్మ్ అవుతున్నట్టు, నీ ఫేస్ కొంచెం మారింది, టెస్ట్ చేసుకోమ్మా అని చెప్పింది. చేసుకున్నాను, కన్ఫర్మ్ అయింది. సండే రోజు చేసుకున్నాను, మండే మార్నింగ్ ఇక్కడికి వచ్చేసాను. సో అప్పుడు ఎట్లా అనిపించింది ఫస్ట్ టైం? ఎందుకంటే అంతకుముందు చాలా సార్లు చేసినప్పుడు నెగటివ్ వచ్చి అసలు ఆ రోజు హ్యాపీనెస్ చెప్పలేను మేడం. నేను మా అక్కకి ఇంకా బయటకు వస్తే మా అక్కే ఉంది, మా అక్కకి చెప్పి అక్క కన్ఫర్మ్ అయింది. లైన్స్ కూడా బాగా వచ్చాయి. అప్పుడు ఇంకా మా అక్కకి చెప్పాను. అప్పుడే మేము హాస్పిటల్కి రావాలని ఫోన్ కూడా చేసాము. సండే అమ్మ ఈరోజు చూడము, రేపు మార్నింగ్ రాండి అని చెప్పారు. మీ ఆయనకి చెప్పాను. మా ఆయన కూడా ఇప్పుడు వెళ్దాం హాస్పిటల్కి అని ఫోన్ చేశారు. సండే చూడరు అని చెప్పారు. సరే మండే మార్నింగ్ వెళ్దాం అని చెప్పేసి మండే ఉదయాన్నే వచ్చేసాం. సో ఆయన బాగా హ్యాపీ.
అప్పుడు ఏమనిపించింది? ఇంకా కన్ఫర్మ్ ఇంతకాలం అయ్యింది చాలా ఏళ్ళకి. అందులో లైన్స్ బాగా డార్క్ గా వచ్చాయి. వచ్చేసి ఇక్కడికి వచ్చి టెస్టులు చేయించుకున్నాము, ప్రాబ్లం ఏం లేదని చెప్పారు. ఇంకా హ్యాపీ మేడం ఫుల్. తర్వాత ఇంకా మీ సపోర్టు, స్టాఫ్ బాగా సపోర్ట్ చేస్తారు, అన్ని చెప్తారు, ధైర్యంగా ఎలా ఉండాలి, ఏ విధంగా మైండ్ సెట్ మార్చుకుంటే మన బేబీ ఎట్లా ఉంటుందని చెప్తారు. మీరు మీరు రాసిన బుక్ చదివాను నేను, చాలా సార్లు చదివాను మేడం. ఓకే ఓకే అది బెడ్ రెస్ట్ కదా, ఫుల్ నాకు బాగా ఇంట్రెస్ట్ కూడా ఉండేది చదువుకోవాలని. ఓకే ఆ ఓకే బుక్ లో ఎలా ఉందో నేను సేమ్ అలాగే పాటించేదాన్ని. అట్లాగే నాకు నా బేబీ బాగా సహకరించింది. సో అప్పుడు ఇదేమవుతుందో ఎట్లా అవుతుందో ఈ ప్రెగ్నెన్సీ అనే బాధ ఇన్నేళ్ల తర్వాత వచ్చేసింది. ఆ డౌట్ నాకు లేదు మేడం, లేదు. ఏం అవుతుంది అనే డౌట్ లేదు. ఎందుకంటే ఈసారి నేను ఏమీ అసలు నెగిటివ్ థింకింగే చేయట్లేదు. ఓకే ఓకే అంతా ఓకే. పాజిటివ్, అంతా బాగుంటుంది. ఓకే. ఇక్కడ స్టాఫ్ సపోర్ట్ కూడా బాగా చెప్తారు, ఇట్లా ఓకే. ఉంటుంది. అడిగారు ఏమ్మా ఏమైనా అవుతుందని నువ్వు అనుకుంటున్నావా అని. నాకు అనిపించలేదు మేడం, నాకు ఈసారి ఏం అవ్వదు, ఖచ్చితంగా నాకు బాగుంటుంది. బాగుంటుందని ఎట్లా అనుకున్నాను. అట్లా అనుకోగలిగే? అది నమ్మకం మేడం. నాకు వదిలేసాను కదా, వదిలేసిన తర్వాత ప్రెగ్నెన్సీ వచ్చింది. మా వారు సపోర్ట్ బాగా చేస్తున్నారు. ఇంకా ఓకే. ఇంకేం కాదు మనకి అనేసి అప్పటి నుంచి ఇంకా ఇక్కడికి వచ్చి టెస్టులు చేయించుకున్న తర్వాత ప్రాబ్లం ఏది లేదని చెప్పిన తర్వాత ఇంకా బాగా ధైర్యం వచ్చేసింది. వెరీ గుడ్. అంటే బాధ మనకి అంతకుముందు ఇప్పుడు మీ ఎక్స్పీరియన్స్ లోనే అస్సలు దాన్ని శారీరక లోపం ఏం లేదు. 2 ఏళ్ళు టు 12 ఏళ్ళు 10 ఏళ్ళు డాక్టర్స్ దగ్గర తిరగడం, ట్రీట్మెంట్ తీసుకోవడం, అంటే శారీరకంగా అన్ని అయిపోయింది. అయిపోయాయి. ఇప్పుడు ట్యూబ్లైట్ లో స్విచ్ ఆఫ్ చేసేసుకొని ట్యూబ్లైట్ అన్ని బాగా చేసుకున్నట్టు అవును. కల. కానీ ఎప్పుడు మీ ఆయన సపోర్ట్ చేసి బాధపడడం వదిలేసేసి మనసు ఊరట ఒకటి, అవును. మా ఆయన నన్ను అర్థం చేసుకుంటా, మా ఆయన నాకు తోడు ఉన్నాడు అనేది ఆ ఒకటి ఉండి ప్రెగ్నెన్సీ గురించి ఆలోచించకుండా ఉన్నప్పుడు అప్పుడు మీకు చాలా ఈజీగా వచ్చింటుంది. సో దీని గురించి ఇప్పుడు మనం ఏం పట్టించుకోకుండా మనం ఫ్రీగా ఉంటే దాని పని అది చేసుకోగలిగింది. అంటే ఈ 10 ఏళ్ళు మనం ట్రీట్మెంట్ తీసుకొని బిడ్డనే కావాలి అన్నా కూడా శారీరకంగా అన్ని హెల్ప్ ఇచ్చేసినాం. కానీ అది పని చేసేదానికి దానికి ఏంటి, దాని గురించి ఆలోచించకుండా ఉంటే చాలు అది చేసేస్తుంది అనేది మనసులో ఒక భద్రతా భావం. ఆలోచించకుండా ఉంటే దాని పని అది చేసేసింది మీకు. అవును మేడం. ఇదే ముందు ట్రీట్మెంట్ తీసుకునేటప్పుడు మనం ఎన్ని బాగుంది, మనం టెన్షన్ పడకుండా ఫ్రీగా ఉండు, ఎదురు చూడకుండా ఉండు అని చెప్పింటే అట్లా చేసేయగలిగా. అంటే నమ్మ బుద్ధి అయ్యేదా? ఏది ట్రీట్మెంట్కి వస్తే ఇది ప్రెగ్నెన్సీ కోసం మనం ప్రయత్నం చేస్తున్నాము, మీరు దాని గురించి ఆలోచించకూడదు అంటున్నారే అని అనిపించేడుందా? మీరు ఆలోచించకుండా ఉండేవారా? లేదు మేడం, అది ఆ ఆలోచన అంత త్వరగా రాదు. వదిలిపెట్టడం. ఎందుకంటే పిల్లల కోసం వెయిట్ చేస్తున్నాం కదా, ఈ వెయిట్ చేసే దాంట్లోనే అది మైండ్ సెట్ మారడానికి చాలా టైం పడుతుంది. అది చెప్పినా ఎవరు నమ్మరు. మనం పిల్లల కోసం చూపించుకుంటా వదిలేస్తే పుడతారనేది నమ్మరు, చాలా వరకు నమ్మరు మేడం. అది మాత్రం కానీ ఇప్పుడు నిజంగా నిజం, అదే జరిగింది. వదిలేస్తేనే పిల్లలు పుడతారు. దాని గురించి ఆలోచిస్తే అది అవ్వదు. మన థింకింగ్ మేడం మారిపోతుంది. ఒకసారి పాజిటివ్ ఆలోచిస్తాం, ఏం కాదు బాగుంటుంది అని, ఆ మరో నిమిషంలోనే మళ్ళీ నెగిటివ్ ఏమో అయిపోద్ది, అదే వస్తుంది. అది అంత ఈజీగా వదిలిపెట్టలేము. సపోర్ట్ చేయడం కూడా చేసిన పక్కన వాళ్ళు ఉంటారు కదా, మీరు దాని గురించి ఆలోచించకుండా ఉంటే ఎట్లా పుడతారు అనేది కూడా చాలా వరకు వస్తుంది. అది అట్లా చాలా, అది అంత ఈజీగా వదిలేయలేరు మేడం. కానీ వదిలేస్తే త్వరగా అయిపోతుంది. కాకపోతే నాకు ఎప్పుడు అనిపిస్తుంది, ఆ 10 ఏళ్ళు అంత అన్ని మందులు తీసుకోవడం, మంది డాక్టర్ దగ్గర పోయి చూడడం, ఇవి అన్ని కూడా ఒక తపస్సే. బిడ్డ మీదే ఉండే ప్రేమ బిడ్డ కావాలి మనకి, కావాలి అనే ప్రేమ అది. కానీ దానికి ఫలితం ఎప్పుడు అంటే ఇది కూడా ప్రేమనే అంతే. వదిలేసినప్పుడు ఆ బిడ్డ గర్భసంచి నేను ఇక్కడే ఉన్నాను, నేను పని చేసేస్తానని చేసి చూపించేసేస్తుంది. సో ఈ టాక్ టు బేబీ అనే బుక్ బాగా యూస్ అయింది మేడం, ఉపయోగపడింది. అంటే బేబీ మీరు
ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవ్వగానే టాక్ టు బేబీ బుక్ తీసుకున్నాను. తీసుకొని ప్రాక్టీస్ చేసుకున్నాను. అంత చిన్న బిడ్డ ఎట్లా వింటది, ఎట్లా అర్థం చేసుకుంటది అని అనుకోలేదా? లేదు మేడం, అనుకోలేదు. ఎందుకంటే నేను ఎక్కువ దేవుడి కథలు చదువుతాను కదా, అప్పట్లోనే చెప్పారు కదా, ప్రహ్లాదుడు, అభిమన్యుడు వాళ్ళు విన్నారు కదా, శ్రీకృష్ణుడు చెప్తారు విన్నారు కదా. నాకు దాని మీద కొంచెం నమ్మకం ఉండేది. దాని తర్వాత మీ వీడియోస్ చాలా చూశాను. చాలా అందరూ అదే చెప్పారు, టాక్ టు బేబీ వల్లే చాలా యూజ్ ఉంటుందని. ఇంకా అప్పటి నుంచి నాకు ఇక్కడ స్టాఫ్ కూడా అలాగే చెప్పారు, బాగా మాట్లాడుకుంటే బేబీతో మీ బేబీ నీకు బాగా హెల్ప్ చేస్తుందమ్మా అని చెప్పారు. అదే ఎక్కువ బేబీ హెల్ప్ చేస్తుంది, బేబీ నన్ను అర్థం చేసుకుంటది అనేది ఒక సంతోషం, కాన్ఫిడెన్స్. అవును మేడం. భయం ఏం లేదు మేడం, భయం లేదు. ఎందుకంటే 3rd month నుంచి నేను 1.5 monthకి వచ్చాను కదా, అప్పుడే బుక్ తీసుకున్నాను. అప్పటి నుంచే చదువుతున్నాను. ఏమైనా కొంచెం నాకు అనిపిస్తే వెంటనే బేబీకి చెప్పేదాన్ని. ఆ బేబీ వెంటనే రియాక్ట్ అయ్యి నాకు ఆ ప్రాబ్లం ఆపేసేది అక్కడ వరకు. ఎటువంటి ప్రాబ్లం? ఇప్పుడు లైట్ గా పెయిన్ వస్తుంది మేడం, పొట్లో పెయిన్ వస్తుంది. నానా అమ్మకు పెయిన్ వస్తే కొంచెం ప్రాబ్లం అవుతుంది, నీకు ప్రాబ్లం అవుతుంది, ఆ పెయిన్ రాకుండా చూసుకో అని చెప్పేదాన్ని. ఆ పెయిన్ ఆటోమేటిక్ గా ఆగిపోతుంది మేడం, ఇంకా రాదు మళ్ళీ. వెరీ గుడ్. అప్పుడే మనకు ఒక నమ్మకం వస్తుంది, వచ్చేస్తుంది. అంతే కదా. ఇప్పుడు చుట్టుపక్కల వాళ్ళంతా కూడా ఒక్కొక్కసారి చెప్తారు కదా, అమ్మ జాగ్రత్తగా ఉండాలి, ఏమవుతుందో, ఎట్లా ఫలానా వాళ్ళకి అట్లా అయిపోయింది అంతా చెప్తారు. మామూలు వాళ్ళైతే అది విన్నప్పుడు మనకు కూడా అట్లా అయిపోతుందేమో అనే ఒక భయం వస్తుంది. నీకు అట్లా చెప్పినప్పుడు ఎట్లా తీసుకున్నారు? నేను అవన్నీ తీసుకోను మేడం. మా అమ్మ చెప్పేది, ఏం కాదమ్మా బాగుంటుంది, ఏం ప్రాబ్లం ఏం లేదని చెప్పారు కాబట్టి ఏం కాదు బాగుంటుంది అని చెప్పేది. అమ్మ ధైర్యం చెప్పేది బాగా. ఇంకా అందుకని టాక్ టు బేబీ ఎక్కువ యూజ్ చేయాలి. వెరీ గుడ్. సో మన టాక్ టు బేబీ మనకి హెల్ప్ చేస్తుంది. పక్కన వాళ్ళు ఒకరు ధైర్యం చెప్పినా మనం పాజిటివ్ గా ఉండొచ్చు. మా నాన్నమ్మ ఉంది మేడం, ఆమె నాకు బాగా ధైర్యం చెప్పేది. ఇట్లా ఉంటే నాన్న ఏం కాదమ్మా, ఏమవదు, బాగా ఉంటుంది అంతా అని చెప్పేది. ఆమె నాకు అన్ని, మా నానమ్మ చెప్తా ఉండేది, ఇవన్నీ మామూలే అమ్మా, ప్రెగ్నెన్సీలో అన్ని వస్తా ఉంటాయి, తగ్గిపోతాయి, ఏం కాదు, ఇట్లా ఉండాలి అని చెప్పేది. మా అమ్మ ఇంట్లో వాళ్ళు బాగా సపోర్ట్ చేశారు. మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉండేదాన్ని నేను, బెడ్ రెస్ట్ కాబట్టి. మా వదిన, మా నానమ్మ, మా అమ్మ బాగా సపోర్ట్ చేసేవాళ్ళు. ఓకే. తర్వాత బేబీ సాంగ్ వినడం కానీ, బుక్ చదవడం? సాంగ్స్ వినేదాన్ని మేడం, బాగా సాంగ్స్ కి రియాక్ట్. ఏ సాంగ్ వాళ్ళకి ఇస్తుంది? ఎక్కువ నేను జోలపాట వినేదాన్ని, దానికి బాగా పోయా సపోర్ట్ చేస్తుంది. ఏ బుక్ చదివేది? తెలుగు టాక్ టు బేబీ. వేరే ఇంకేం బుక్స్ చదవలేదు. ఓకే, మంచిది. ఎక్కువ ఆ బుక్ మొత్తం చదివాను. ఇంకా ఆ బుక్ చదివాను, ఆ బుక్ లోదే నాకేమన్నా ప్రాబ్లం అనిపించినప్పుడు ఈ చాప్టర్ లో ఇది ఉంది, ఇట్లా చేసుకుంటే మనకి నార్మల్ అయిపోతుంది అని చెప్పుకునేదాన్ని. సో నార్మల్ డెలివరీ గురించి కూడా ఫస్ట్ నుంచే చెప్పేదాన్ని. నువ్వు 9 నెలలు అమ్మ గర్భసంచి పట్టుకోనున్నానా, అమ్మ చెప్తుంది నువ్వు ఎప్పుడు బయటికి రావాలి అనేసి, అప్పుడే బయటికి రావాలి అని చెప్పేదాన్ని. అట్లాగే పట్టుకొని ఉండేది. నిన్న మార్నింగే నాకు డెలివరీ అయింది. ఇంకా అమ్మకి పెయిన్ వస్తుంది, బాగా ఇబ్బంది పడుతున్నానా, ఇంకా నువ్వు బయటకు వచ్చాయని చెప్పాను, వెంటనే వచ్చేసాను. అంతే. ఆ పెయిన్స్ వచ్చినప్పుడు అప్పుడంతా ఏం చెప్పలా, సో పెయిన్స్ వస్తే ఓర్చుకుంటాను, నీకోసం నేను దేనికైనా సిద్ధం అని ముందే చెప్పుకున్నాను మేడం. అయినంత వరకు నార్మల్ చేసుకుంటాను, ఇంక నీకు ఏదైనా ప్రాబ్లం అనిపిస్తే సిజేరియన్ కి కూడా నేను రెడీగా ఉన్నానని చెప్పుకునేదాన్ని. ఒకవేళ సిజేరియన్ అయ్యున్నా బాధ ఏమి ఉండేది కదా మేడం, బేబీ సేఫ్టీ ఉండేది. ఓకే. సో ఇట్లా ఏమి నార్మల్ కావాలి అనుకుంటే వీళ్ళు అవసరమైన సిజేరియన్ కూడా రెడీగా ఉండండి అంటున్నారే అని అనిపించలేదా? అంటే అనిపించలేదు మేడం, అంటే చాలా లేట్ ప్రెగ్నెన్సీ కదా,
బేబీ సేఫ్టీ చాలు, ఏదైనా ఓకే అని Okay. మేము ఫస్ట్ నుంచి ప్రిపేర్ అయిపోయినాం మేడం. ఇంకా కొంతమంది అంటారు, అమ్మ 13 ఏళ్ల తర్వాత వచ్చింది, ఎందుకు ఆ బిడ్డని ఇబ్బంది పెట్టడం, నాకు రిస్కే వద్దు, నాకు సిజేరియన్కే పొండి అని ఒక గ్రూప్ చెప్తారు. అవును. మీరు ఎందుకు ఆప్షన్ తీసుకోలే? తీసుకోలేదు మేడం, ఎందుకంటే నేను నా బేబీకి చెప్పేదాన్ని నార్మల్ వీలున్నంత వరకు నార్మల్ చేసుకుందాము, వీళ్ళ ఇంకా కుదరదు నీకు ఏదైనా ప్రాబ్లం అవుతుంది అనుకున్నప్పుడు సిజరీన్కి వెళ్ళిపోదాం అమ్మా అనే చెప్పేదాన్ని. స్టార్టింగ్ నుంచి సిజరీన్ అనేం చెప్పలేదు నేను. ఎందుకని నార్మల్ డెలివరీ ప్రిఫరెన్స్ ఇచ్చారు? నేను మా అక్క ప్రాబ్లమ్స్ చూస్తున్నాను మేడం, మా అక్కకి ఇటు సిజరీన్స్ అయ్యాయి. మా ప్రాబ్లమ్స్ చూసి నాకు సిజరీన్ అంటే ఇట్లాగే ఉంటుందేమో, ఎటువంటి ప్రాబ్లమ్స్? ఆమెకి నడుము నొప్పి ఎక్కువ వస్తుంది, పెయిన్స్ ఎక్కువగా, అట్లా వీక్ అయిపోయింది అట్లా అనేసి ఇంకా అప్పటి నుంచి నాకు సిజరీన్ అంటే కొంచెం నార్మల్ అయితే బాగుంటుంది, వీలున్నంత వరకు. బేబీకి ఏదైనా ప్రాబ్లం అవుతుంది అనుకుంటే సిజరీన్కి వెళ్ళిపోదాం. బేబీ వెయిట్ గురించి అట్లా ఏమైనా చెప్పుకున్నారా? చెప్పేదాన్ని మేడం, బేబీ నాన్న నువ్వు కరెక్ట్ గా ఎంత వెయిట్ ఉండాలో అంతే ఉండాలి, ఎక్కువ పెరగకూడదు, అమ్మ నీ కోసం కరెక్ట్ డైట్ పాటిస్తుంది, ఎక్కువ వెయిట్ ఉంటే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది అని చెప్పేదాన్ని. అట్లాగే 2.5 ఉన్నింది, బాగుంది బేబీ. తర్వాత ఎక్సర్సైజెస్ ఏమేమి చేశారు? బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేసేదాన్ని, ఇంకా వాకింగ్ చేసేదాన్ని. ఇక్కడికి వచ్చి 9th month తర్వాత బాల్ ఎక్సర్సైజ్ చేసేదాన్ని. ఓకే ఓకే. సో ఈ డైట్ తీసుకునేటప్పుడు, ఎక్సర్సైజ్ చేసేటప్పుడు కూడా బేబీకి చెప్పేదాన్ని, నీకోసమే నాన్న అమ్మ ఇదంతా చేస్తుంది, నీకోసమే చేస్తుంది అని చెప్పేదాన్ని. తర్వాత మీ బేబీకి చెప్పినప్పుడు మూమెంట్ ఇస్తుంది, వెంటనే ఇస్తుంది. తర్వాత మీ బేబీకి కొన్ని ఇష్టం, కొన్ని ఇష్టం లేదు అనేది గమనించారా? మా బేబీకి ఇడ్లీ అసలు ఇష్టం ఉండదు. ఇడ్లీ తింటే వామిటింగ్ అయినా అవుతుంది, అనేజీ ఫీలింగ్ అయినా వచ్చేస్తుంది. ఇడ్లీ అసలు తినేదు. ఇక మిగతా పొంగల్ అయితే బాగా తినేస్తుంది. ఎట్లా మీకు ఎట్లా ఫీలింగ్ ఉంటుంది? ఇడ్లీ తిన్న రోజు అనేజీ ఫీలింగ్ అట్లా ఉంటుంది. పొంగల్ తింటే బాగా బేబీ కూడా యాక్టివ్ గా తిరుగుతా ఉంటుంది లోపల, బాగుంటుంది. ఇది భోంచేసిన వెంటనే తిరుగుతుంది. తర్వాత కూడా ఏమి ఇబ్బంది ఉండదు, అప్పుడే తెలిసిపోతుంది. ఎవరెవరంటే ఇష్టం బేబీకి నేను చెప్తున్నాను, మా అమ్మ నా పక్కనే ఉండేది, మా అమ్మ వాళ్ళ నాన్న గురించి, నేను మా ఫ్యామిలీ మొత్తం అందరూ చుట్టూ ఉండేవాళ్ళు, అందరి గురించి చెప్పేదాన్ని. ఫ్యామిలీలో నువ్వు వస్తే మన ఫ్యామిలీ ఫుల్ అయిపోతుంది అని చెప్పేదాన్ని. అట్లాగే అందరి గురించి చెప్పేదాన్ని మా ఇంట్లో. మీ కాకుండా ఇంకా మీ అమ్మ కూడా మాట్లాడేదా బేబీతో? మా అమ్మ మాట్లాడేది కాదు కానీ నాతో మాట్లాడుతూ ఉండేది, బేబీ మూమెంట్ ఇస్తుంది. మా అమ్మ నాకు ఎప్పుడు ఒకటే చెప్తుంది మేడం, ఆల్మోస్ట్ నార్మల్ అయిపోతుందమ్మా, మనం టెన్షన్ పడకూడదు అసలు దేని గురించి అని. ప్రెగ్నెన్సీ ట్రీట్మెంట్ లో ఉన్నప్పుడు కూడా ఆ మాట చెప్పేది అమ్మ? చెప్పేది, ఎందుకమ్మా బాధపడతావు, నిలబడుతుంది, ఏం అవ్వదు అని చెప్పేది. కానీ అది అంత ఈజీగా మనం తీసుకోలేము. మా అమ్మ అయితే చెప్పేది, మా అక్క కూడా చెప్పేది, నిలబడుతుందమ్మా, బాధపడకూడదు అని. కానీ అది మనం తీసుకోలేము అంత ఈజీగా. చాలా సంతోషం. సో మీ ఎక్స్పీరియన్స్ బట్టి ప్రెగ్నెన్సీ కావాలనే వాళ్ళు, ఖచ్చితంగా ప్రెగ్నెన్సీ కావాల్సిందే అనేవాళ్ళు ఇప్పుడు ట్రీట్మెంట్ పరంగా అన్నీ చేసేసారు. మానసికంగా కూడా ఎట్లా ఉంటే ఏమేమి చేయాలి వాళ్ళకి, అప్పుడు వాళ్ళకి ఈజీగా నేనే తీసుకుంటే ఈ 10 years కాకుండా ఇంకా తొందరగా వచ్చేసి ఉండాలి, ఏం చేస్తుంటే వచ్చి ఉండేది? మా సపోర్టింగ్ అనేది బాగుండుంటే ముందే వచ్చిండేది మేడం. మన థింకింగ్ మారిపోయినా ముందే వచ్చిండేది. నెగిటివ్ థింకింగ్ వదిలేయాలి, దాని గురించి అసలు ఆలోచించకూడదు మేడం. ప్రెగ్నెన్సీ గురించి ఏదైతే అది అవుతుందని వదిలేస్తే త్వరగా అయిపోతుంది. ఇప్పుడు సపోర్ట్ అనేది అమ్మ గాని పక్కన వాళ్ళు చెప్తారు, భర్త దగ్గర నుంచి ఎటువంటి సపోర్ట్ ఉంటే మనకి? హస్బెండ్ దగ్గర నుంచి బేబీ కన్నా నాకు నువ్వు ముఖ్యం అని సపోర్ట్ చేస్తే ఆ వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య ఆ సపోర్ట్ బాగా యూస్ అవుతుంది మేడం. దానికి అంతే కదా. అంటే నేను అడుగుతాను, మీరు చెప్పండి. ఇప్పుడు ఒక్కొక్కసారి పీరియడ్స్ వచ్చేసిందంటే మనం బాధపడతాం, మనకేం బాధ, మనకి మన బాధ ఉంటుంది.
అయ్యో ఆయన కూడా బాధపడుతుంటారే, ఆయనకు కూడా బాధ పెట్టేస్తేమే, ఆయన్ని సంతోష పెట్టలేకపోతున్నామని ఒక గిల్ట్ ఫీలింగ్ ఉంటుంది. వాళ్ళు బాధపడుతున్నారు అనుకోండి, అప్పుడు ఇంకా ఎక్కువ బాధ అనిపించేస్తుంది. అంతే కదా. ఇప్పుడు వాళ్ళు బాధపడినప్పుడు వాళ్ళు మనల్ని ఓదార్చలేరు. అంతే కదా. ఒక్కొక్కసారి ఓదారుస్తారు, అప్పుడు కూడా మనకి ఒక్కొక్కసారి ఇది కాదు, అవదు ఈజీగా. ఎందుకంటే మన బాధ అటువంటిది, కొంత టైం అయ్యి ఎక్కువ టైం అయిపోయింది కాబట్టి ఇంకా బాధ. ఇంకో ఒకసారి ఆయనకు కూడా ఒక మనసులో వచ్చేసింది, బిడ్డ కంటే నీ బాధని ఇంకా చూడలేను, ఇంకా నువ్వు బాధపడబాకు, నువ్వు బాగుంటే నాకు అదే చాలు అనేటప్పుడు ఎక్కడో ఒక దగ్గర నమ్మకం వచ్చింది. అయ్యో బేబీ కన్నా మనమే ముఖ్యం అనుకుంటున్నారు అన్నప్పుడు ఇంకా అది ఇంకా ఆలోచించి ఆయన మనం బాధ పెట్టకూడదు అనే ఫీలింగ్ వస్తుంది మేడం. సో నేను ఇంకా బాధపడకూడదు, మా వారిని కూడా బాధ పెట్టకూడదు. నువ్వు బాధపడడం చూసి ఆయన బాధపడతారు. అందుకనేసి బేబీ కన్నా మనమే ముఖ్యం అన్నప్పుడు వాళ్ళని సంతోష పెట్టడం మన బాధ్యత అవుతుంది. ఓకే ఓకే. అప్పుడు మనం సపోర్ట్ చేయాలి. ఇంకా దాని గురించి ఆలోచించకుండా హ్యాపీగా ఉంటే వాళ్ళు హ్యాపీ, మనం కూడా మాత్రం మనం హ్యాపీగా ఉండడం ఫస్ట్ చాలు అనేది అక్కడికి ఆగిపోతాం. అంతే కదా. చాలా సంతోషం. డెలివరీ గురించి ఈజీగా అయిపోవాలి అంటే దానికి ఏం ఇది చెప్తారు? బేబీని ప్రిపేర్ చేసుకోవాలి మేడం. ఫస్ట్ చెప్పాలి, నాన్న వీలున్నంత వరకు నువ్వు నార్మల్కి అమ్మకి సపోర్ట్ చెయ్యి, నీకేదైనా ప్రాబ్లం అవుతుంది అనుకుంటే సిజరీన్కి వెళ్దాము, దానికి తోడు ఎక్సర్సైజులు చేసుకుంటే బాగా యూజ్ అవుతుంది మేడం. డెలివరీ బాల్ ఎక్సర్సైజ్ బాగా యూజ్ అవుతుంది. బ్రీతింగ్ బాల్ ఎక్సర్సైజ్, వాకింగ్ బాగా యూజ్ అవుతాయి. బ్రీదింగ్ చేస్తున్నప్పుడు నొప్పి ఓర్చుకోగలిగే, అంటే ఎక్కువ నొప్పి ఉండిందా? ఓర్చుకోగలిగే నొప్పి ఉండింది. నిన్నే కదా మేడం నేను డెలివరీ అయ్యాను. ఫస్ట్ చాలా సేపు ఓర్చుకున్నాను. ఒక క్షణంలో అనిపించింది వెళ్ళిపోదాము సిజేరియన్కి అని. మళ్ళీ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ తీసుకున్నాను. శాంత మేడం పక్కనే ఉన్నారు, మా బ్రీతింగ్ ఎక్సర్సైజ్ బాగా చెయ్యి అన్నింది. అక్కడ నుంచి చేస్తే ఆ పెయిన్ కొంచెం తగ్గింది. అప్పుడు నార్మల్కి వెళ్దాం మేడం అని మళ్ళీ నార్మల్ చేసుకున్నాను. ఎప్పుడు నొప్పి వచ్చి ఎప్పుడు అయింది? 8:39కి స్టార్ట్ అయ్యింది మేడం. 12:40కి డెలివరీ అయిపోయింది. సో ఎక్కువ నొప్పి ఎక్కువసేపు లేదు ఒక 1 అవర్ ఉండింది. సో అంటే ఓర్చుకోగలిగే నొప్పి, ఎందుకంటే నొప్పి గురించి చాలా మంది అనుకుంటారు, అమ్మో ఈ కాలంలో ఓర్చుకునే కెపాసిటీ మనకు లేదు అనుకుంటారు. అంత నొప్పి ఏం ఉండదు మేడం. బేబీని ప్రిపేర్ చేసుకొని బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేసుకుంటే అంత నొప్పి ఉండదు. మాక్సిమం 1 అవర్ ఉంటుంది. బేబీ కోసం 1 అవర్ పెయిన్స్ పడచ్చు మేడం. అంతే కదా. సో ఆ పెయిన్స్ చూసి భయపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మీరు ఒక మాట అన్నారు, బేబీ కోసమే కదా. మనం విడిగా ఒక్కొక్కసారి ఈ పీరియడ్స్ అప్పుడు పెయిన్ వస్తుంది, దేనికి యూజ్ లేదు, అయినా మనం ఓర్చుకుంటాం ఒక్కొక్కసారి. ఇది బేబీ కోసం 1 అవర్ 1.5 అవర్ పెయిన్స్ పడ్డంలో ఏమంత ఏం అనిపించదు. ఆ హ్యాపీనెస్ ముందు ఈ బాధ అసలు తెలియదు మేడం. అంతే కదా. అంటే ఆ పెయిన్స్ అప్పుడే కూడా అనుకునేది బేబీ కోసమే ఇది ఫీలింగ్ ఉండింది. నేను బేబీ కోసమే ఇదంతా చేస్తున్నాను. ఇంకోటి నా బేబీ నన్ను అర్థం చేసుకుంటుంది, సపోర్ట్ చేస్తుంది బాగా. చాలా సంతోషం, చాలా బాగా చేసుకోగలిగాను. ఇప్పుడు మామూలుగా నేను అనుకుంటాను, చాలా మందిని చూసిన తర్వాత అనిపిస్తుంది, ప్రెగ్నెన్సీ అనేది తర్వాత డెలివరీ అనేది మనం కానీ మానసికంగా కొంచెం ప్రిపేర్ అయితే శరీరానికి సహజమైన ఒక పని అనేది కరెక్టా, లేదా ఇప్పుడు చాలా మంది అనుకునేటప్పుడు ప్రెగ్నెన్సీ అనేది కష్టం, డెలివరీ కూడా కష్టం. అట్లాగేం కష్టం అనిపించదు మేడం. మనము మామూలుగా అన్నీ కరెక్ట్గా పాటించి థింకింగ్ మార్చుకొని పాజిటివ్ థింకింగ్ చేసుకుంటే కష్టం అనిపించదు రావడం. మనం ఎప్పుడు దాని గురించి ఆలోచిస్తూ మైండ్ సెట్ మార్చుకోకపోతే మాత్రం కష్టమే.
సో మైండ్ సెట్ అనేది మార్చుకోవాలి. ముఖ్యం. చాలా సంతోషం. అయితే ఇప్పుడు మళ్ళీ టాక్ టు బేబీ బాగా చేసి ఇప్పుడు కంట్లో కళ్ళు పెట్టి మాట్లాడడం, ఎందుకంటే మనతో పాటు బేబీ కూడా ఆ జర్నీని చేసింది, మనకి కొద్దిగా ఈజీ చేసింది. అవును అంతే మేడం. కదా. కాబట్టి ఇప్పుడు ఇంకోటి, మన కోసం అమ్మ ఇంత చేసింది అన్నప్పుడు ఆ బేబీకి ఒక ఇంకా ఎక్కువ మనతో ఎఫెక్షన్ ఉంటుంది. బేబీకి ఈ విషయాలు గట్టిగా చెప్పండి. ఈజీగా ఫీడింగ్ గురించి ముందే చెప్పేసాను. అమ్మ పాలే తాగాలని చెప్పాను. నైట్ బాగా నిద్రపోవాలి. 11 పడుకొని 5 వరకు బాగా నిద్రపోవాలి. అప్పుడు నిద్రపోతే ఇద్దరు నిద్రపోతారు. మేల్కొనే టైంలో మేల్కోవడం. ఇంకోటి, మేము ఎక్కువగా నవ్వుతూ అన్ని గమనిస్తూ హుషారుగా ఉండడం, అందరితో పోవడం. కొంతమంది పిల్లలు కొంతమంది దగ్గర పోనే పోరు, అట్లా కాకుండా అందరి దగ్గర పోవడం ఒకటి, అన్ని గమనిస్తూ ఉండడం. అప్పుడు వాళ్ళు యాక్టివ్గా ఉంటారు. తర్వాత యూరిన్ కానీ మోషన్ పోయేటప్పుడు ఒక సౌండ్, ఒక సిగ్నల్ ఇచ్చేసే, అప్పుడు మనం వెంటనే అది మార్చేసేయగలం. అంటే ఇప్పుడు నుంచే చెప్పంగా కొంచెం మనకు పేరించేటప్పుడు ఈజీగా అయిపోతుంది వాళ్ళకి. తర్వాత ఆ బేబీని మనం బాగా గమనిస్తూ వస్తే అది ఆకలికి ఏడుప లేదా నిద్ర కోసమా అటువంటిది మనకి తెలిసిపోతుంది. ఈ ప్రెగ్నెన్సీలో విన్న పాటే మళ్ళీ పాడడం, అప్పుడు బేబీ బాగా ఇదైపోతుంది, మనతో కనెక్ట్ అయిపోతుంది. మనం మామూలుగా మాట్లాడుతూ ఉన్నప్పుడు అట్లా అంతా చెప్తుంది. కొంచెం తిరిగి చెప్పమని చెప్పి సరే అట్లా చెప్పేసరికి కొన్ని నెలల్లోనే బేబీ కొన్ని పదాలు వచ్చేస్తుంది. అంటే మాట్లాడడానికి ప్రయత్నం చేస్తారు. అప్పుడు మనకి ఈజీగా వచ్చేస్తుంది. ముఖ్యంగా స్నానం చేసేటప్పుడు బేబీతో ఖచ్చితంగా మాట్లాడడం, సరే ఫీడింగ్ ఇచ్చేటప్పుడు, గుడ్డలు మార్చేటప్పుడు, పెరిగేటప్పుడు కూడా ఈ టైమ్స్లో ఖచ్చితంగా వాళ్ళతో మాట్లాడుతూనే అవి చేసినామంటే వాళ్ళు ఈజీగా చేయించుకుంటారు. మనకి పెంచేది ఈజీగా అయిపోతుంది, పెద్ద కష్టం ఏమనిపించదు. ఎక్కువ కొంతమంది అంటారు ఎక్కువ మంది ఉండాలి, ఎక్కువ మంది అవసరం లే, బేబీ అర్థం చేసుకుంటుంది. ఇవన్నీ చేసేస్తే కష్టం లేకుండా మనం ఈజీగా పెంచేస్తాము. మంచి బిడ్డకి ఇది మాత్రం, ఇప్పుడు నువ్వు దీర్ఘాయుషుగా ఆరోగ్యంగా మంచి తెలివితేటలు, మంచి గుణాలు, తెలివితేటలతో పాటే గుణాలు, అది ఉన్నప్పుడు మనకి తల్లిదండ్రుల్ని బాగా అర్థం చేసుకొని అనుకూలంగా ఉండడం, ఇవి చెప్పినప్పుడు అట్లనే ఉంటుంది. ఎప్పుడు తల్లిదండ్రులతో బాగుంటారో అందరితో కూడా మంచిగా ఉండడం అనేది వచ్చేస్తుంది. ఇన్నేళ్ళుగా రాకుండా పోయినా అది ఒక తపస్సే చేసిన దానికి ఇటువంటి బిడ్డని పొందడం అనేది అది ఒక మంచి సక్సెస్. దేవుడు ఇచ్చిన అది దేవుడు ఇచ్చింది ఒకటి, నీకు అర్హత ఉంది, అది నువ్వు చేసుకున్నావు. మంచిది, చాలా సంతోషం. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ మేడం.